Hello viewers, welcome back to my channel Recipe Talks and Vlogs. నెలలో ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు మన హెల్త్ కి ఎన్నో బెనిఫిట్స్ ని ఇచ్చి ఆల్మండ్ కోకో బటర్ అండ్ పీనట్ బటర్ ఇవి రెండు చేసుకోవచ్చు. వీటిలో మన బాడీకి ఎంతో అవసరమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. మరియు మన మజిల్స్ ని స్ట్రాంగ్ గా ఉంచే ప్రోటీన్స్ కూడా ఉన్నాయి. అండ్ మన డైజెస్టివ్ సిస్టమ్కి మంచి చేసే ఫైబర్ కూడా ఉంది. అంతేకాదండి, వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ బటర్స్ మార్కెట్లో చాలా విరివిగా దొరుకుతాయి. బట్ అందులో షుగర్ కంటెంట్ కానీ అవసరం లేని ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తారు. అందుకే వీటిని ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు బాదం వేసుకొని వేయించుకోవాలి. బాదంని మంటలో లోగా పెట్టి వేయించుకోవాలి. త్వరగా వేగిపోతాయి కదా అని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదు. ఇంకా బెటర్ రిజల్ట్ కోసం బాదంని వేయించుకోవడానికి ముందు ఒక 1 అవర్ ఎండలో పెట్టుకోండి. ఇలా బాదం వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు అదే ప్యాన్లోకి 1 కప్ పీనట్స్ తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పీనట్స్ని కూడా కావాలంటే 1 గంట సేపు ఎండలో పెట్టి తర్వాత వేయించుకోవాలి. పీనట్స్ వేగిపోయాయి కదండి, వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి బాదంని తీసుకొని ఇందులో టేస్ట్ కోసం కొంచెం పటిక బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మీకు బటర్ టేస్ట్ స్వీట్గా ఉండాలంటే మాత్రం పటిక బెల్లాన్ని కొంచెం ఎక్కువగానే వేసుకోండి. లేదంటే మీ స్వీట్నెస్కి తగ్గట్టు హనీ కానీ షుగర్ని కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఫస్ట్ ఇలా పొడిగా వస్తుంది. ఇందులో 2-3 టీ స్పూన్ కోకో పౌడర్ వేసి కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిడిల్లో ఆపుకుంటూ కలుపుకుంటూ ఆల్మండ్ నుండి బటర్ రిలీజ్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా స్మూత్గా పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పీనట్ బటర్ కోసం పీనట్స్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా నలిపితే దాని నుండి పొట్టంతో ఊడిపోతుంది. ఇలా పీనట్స్ నుండి దాని పొట్టు సపరేట్ చేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో కూడా కొంచెం పటిక బెల్లం లేదా 2-3 టీ స్పూన్ షుగర్ కానీ హనీ కానీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు పీనట్స్కి కూడా ఫస్ట్ ఇలా పొడిగా వస్తుంది, తర్వాత దాని నుండి బటర్ రిలీజ్ అవుతుంది. లాస్ట్కి ఇలా బటర్ మొత్తం రిలీజ్ అయ్యి స్మూత్గా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి. మరీ ఎక్కువ స్మూత్నెస్ కోసం 1-2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది టోటల్లీ మీ ఆప్షనల్. ఇప్పుడు దీన్ని కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా 1-2 మంత్స్ ఫ్రెష్గా ఉంటుంది. ఈ బటర్ని బ్రెడ్, రోటీ, చపాతీ, డేట్స్ ఇంకా చాలా విధాలుగా తినొచ్చు. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.